హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. సో మనకు పౌర విమానం దానికి సంబంధించినటువంటి ఆకాశంలో ప్రగతి ప్రయాణం అని చెప్పేసేసి దానికి విమానయానం, పౌర విమానయానం దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఒక్కసారి తెలుసుకుందాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మన ప్రయాణికుల సంఖ్య ఎట్లా ఉంటుంది, విమానాల సంఖ్య ఎట్లా, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏమి ఉన్నాయి, అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడ, అట్లాగే అంతర్జాతీయ విమానాశ్రయం రెండో అతిపెద్దది, ఇట్లా దీనికి సంబంధించినటువంటి దాని హిస్టరీ ఒక్కసారి తెలుసుకుందాం. సో విమాన సేవలు దేశీయంగా అంతర్జాతీయంగా భారతీయులకి అట్లాగే సంస్థలకి అవి నిర్వహిస్తున్నటువంటి విధులు, ఆ సంస్థ ఏం చేస్తుంది, ఎట్లా ఏంటి అనేది అమలుపరుస్తున్నటువంటి పథకాలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం వినియోగిస్తున్న సాంకేతికత గురించి సమగ్రంగా మనం తెలుసుకోవాలి. సో అవి పోటీ పరీక్షలలో మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. దేశ అభివృద్ధికి కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల్లో గగనతల రవాణా ఒకటి. ఆర్థిక వ్యవస్థతో పాటు ఉపాధి కల్పనకు కూడా ఇది విశేషంగా ప్రభావితం చేయగలిగిన రంగాల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది ఉంటుంది. గగన రవాణా, ఆకాశ మార్గ నిర్వహణ సహా వాణిజ్య, పౌర విమానయాన మౌలిక సదుపాయాలు ఈ శాఖలో అంతర్భాగంగా ఉంటాయి. విమానయాన చట్టం 1934, విమానయాన నిబంధనల చట్టం 1937, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ చట్టం 1994, విమాన రవాణా చట్టం 1972. వీటి ప్రకారంగా పౌర విమానయాన రంగం సంబంధిత ఇతర చట్టాల అమలు బాధ్యతను ఈ శాఖ నిర్వర్తిస్తోంది. ఇదొక సూర్యోదయ రంగం, సన్ రైజ్ సెక్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతర్జాతీయ విమాన సేవలు ఏంటి అనేది చూస్తే, విదేశాలకు భారతీయ ప్రయాణికుల రాకపోకల్లో అధిక వాటా విదేశీ విమాన సంస్థలదే. వీటిలో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి సంస్థలది. తర్వాత స్థానం ఆగ్నేయాసియా దేశాలది. భారతీయ సంస్థలు తమ వాటాను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశం నుంచి అత్యధికంగా విదేశీ ప్రయాణం జరిగేది గల్ఫ్ దేశాలకే. భారత్ నుంచి విదేశీ ప్రయాణ రాకపోకల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాటా 33.6%, సౌదీ అరేబియా 6.2%, ఇంగ్లాండ్ 5.1%, సింగపూర్ 6.7%, అమెరికా 2% ఉన్నారు. ఇక భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ ఏఏఐ దేశంలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1994 ప్రకారం భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థను 1995 ఏప్రిల్ 1న పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి మినీరత్న హోదా కూడా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, జాతీయ విమానయానాశ్రయ ప్రాధికార సంస్థల విలీనం ద్వారా ఇది ఏర్పడింది. గగనతల రవాణా సేవలు, విమానాశ్రయాలు, పౌర విమాన కేంద్రాల నిర్వహణ, విమానయాన సమాచార కేంద్రాలు, విమానాశ్రయాల స్థాపన మొదలైనటువంటి ఏఏఐ ప్రాథమిక కర్తవ్యాలు అని చెప్పొచ్చు. ప్రస్తుతం సుమారు 2.8 మిలియన్ చదరపు నాటికల్ మైళ్ళ భారత్ గగనతలం దీని పరిధిలో ఉంది. ఇందులో భూవైశాల్యం దాదాపు 1.0 మిలియన్ చదరపు నాటికల్ మైళ్ళు కాగా, సముద్ర గగనతలం విస్తీర్ణం 1.8 మిలియన్ చదరపు నాటికల్ మైళ్ళు 133 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. అందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 100 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ ప్రాధికార సంస్థ ఏఈఆర్ఏ, ఇది ఎయిర్ ఫోర్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ 2008 ప్రకారం ఏర్పాటైనటువంటి ఒక చట్టబద్ధ సంస్థ. విమానాశ్రయాల్లో అందించేటటువంటి ఏరోనాటికల్ సేవలు, విమానాశ్రయాల పనితీరు, పర్యవేక్షణ, రుసుములు, ఇతర ఛార్జీల నియంత్రణ లాంటి బాధ్యతలు ఏఈఆర్ఏ ఇది ఇందులో ఉంటాయి. విమానయాన నిబంధనల చట్టం 1937లోని 88వ నిబంధన ప్రకారం ప్రయాణికుల సేవా రుసుం నిర్ణయించడం కూడా దీని బాధ్యత. బయోమెట్రిక్ ఆధారిత నిరంతర ప్రయాణం, పలు విమానాశ్రయాల్లో ప్రతిసారి టికెట్ గుర్తింపు, ధృవీకరణ తనిఖీ లాంటి అవరోధాలకు ఆస్కారం లేకుండా నిరంతరం ప్రయాణం దిశగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీ యాత్ర విధానాన్ని ప్రారంభించింది. ఇది ముఖ కవళికల గుర్తింపు సాంకేతికత ఆధారంగా విమానాశ్రయాల్లో ప్రయాణ తనిఖీ ప్రక్రియ సదుపాయం కల్పిస్తుంది. దేశంలో 3 రకాల విమానాశ్రయాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ, ఇది సంయుక్త రంగ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించే విమానాశ్రయాలు అన్నట్టు. ఇక మన దేశంలో 2022లో విమానాల సంఖ్య 714, మొత్తం ప్రయాణికుల సంఖ్య 1156 లక్షలు, సరకు రవాణా 3,140,000 టన్నులు,
అంతర్జాతీయ విమానాశ్రయాలు 34 ఉన్నాయి. అతిపెద్ద విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ. రెండో అతిపెద్ద విమానాశ్రయం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ నమూనాలో నిర్మించినటువంటి మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం కొచ్చిన్. అతి చిన్న విమానాశ్రయం వచ్చేసి తిరుచి. సో ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉంది. సో ప్రయాణ అనుమతి సమాచారం ప్రయాణికుల స్మార్ట్ ఫోన్లోని సురక్షిత వ్యాలెట్లో ఇది నిల్వ ఉంటుంది. ఉపయోగించినటువంటి 24 గంటల్లో అదృశ్యమవుతుంది. ఏదైతే ఇంతకుముందు మనం ఇక్కడ బయోమెట్రిక్ ఆధారిత నిరంతర ప్రయాణం అని చెప్పుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ డీజీ యాత్ర యాప్ 2023 అక్టోబర్ నాటికి ఆండ్రాయిడ్ iOS ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, హైదరాబాద్, పూణే, కోల్కతా, విజయవాడ, ముంబై, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, గౌహటి ఈ నగరాల్లోని 13 విమానాశ్రయాల్లో ఈ డీజీ దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక బీపీఎస్ ఆధారిత జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ గగన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ ఏఏఐ సంయుక్తంగా గగన్ పేరుతో సహకారాత్మక వ్యవస్థను రూపొందించాయి. జీపీఎస్ సంకేతాల ఖచ్చితత్వం, విశ్వసనీయత, నాణ్యతతో పాటు ప్రత్యేకించి పౌర విమానయానంలో నిర్దిష్ట విధానాలను అనుసరించడమే దీని లక్ష్యం. ఇది 2015 నుంచి దేశవ్యాప్తంగా 24 గంటలు అందుబాటులోకి వచ్చింది. ఇక ఉడాన్ యుడిఏఎన్ 2016 అక్టోబర్లో భారత ప్రభుత్వం జాతీయ పౌర విమాన విధానంలో భాగంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ యుడిఏఎన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది 10 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వైమానిక అనుసంధానం పెంచడం దీని ప్రధాన లక్ష్యం. 1 గంట కంటే మించని విమాన ప్రయాణానికి ఛార్జీగా 2500 నిర్ణయించారు. ఈ సౌకర్యం కోసం దేశీయ విమాన సంస్థలు తమ విమానాల్లో కొంత శాతం రిజర్వ్ చేస్తాయి. ఈ పథకం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న 100 విమానాశ్రయాలను కలుపుతూ 1000 మార్గాల్లో విమానాలు నడుపుతారు. ఇప్పటికే 459 మార్గాలు వినియోగంలోకి వచ్చాయి. ఇక ఉడాన్ కింద 2017లో షిమ్లా నుంచి ఢిల్లీకి తొలి విమానం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పథకంలో 1300 మార్గాల్లో విమానయాన సేవలు అందించేందుకు వివిధ సంస్థలకు అనుమతి లభించింది. తక్కువగా సేవలు అందుతున్న 495 మార్గాల్లో 2023 అక్టోబర్ 10 నాటికి 9 హెలిపోర్టులు, 2 వాటర్ ఎయిరోడ్రమ్లు, 75 విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. ఉడాన్ కింద తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో 13 విమానాశ్రయాలు, ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో 12 చొప్పున విమానాశ్రయాలు ఉన్నాయి. దక్షిణ ప్రాంతంలో 8 విమానాశ్రయాలను గుర్తించారు. కృషి ఉడాన్ 2.0 దేశంలో ఎంపిక చేసినటువంటి విమానాశ్రయాలకు విమానాల ద్వారా సరుకు తరలింపు దిశగా భారతీయ రహదారులను ప్రోత్సహించడానికి 2021లో కృషి ఉడాన్ 2.0 పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీని కింద సరుకు రవాణాతో పాటు ప్రయాణికులకు ల్యాండింగ్, పార్కింగ్, టెర్మినల్ నావిగేషన్ ల్యాండింగ్ ఛార్జీలు, రూట్ నావిగేషన్ ఫెసిలిటేషన్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసింది. ఈశాన్య భారత్తో పాటు కొండలు, గిరిజన ప్రాంతాల, ద్వీపాలు, ఇతర గుర్తించిన ప్రాంతాలకు ప్రభుత్వం ఇందులో ప్రాధాన్యమిచ్చింది. దీని కింద దేశవ్యాప్తంగా గుర్తించినటువంటి మొత్తం 58 విమానాశ్రయాల్లో ఈశాన్య, పర్వత, గిరిజన, ద్వీప ప్రాంతాల్లో 25 ఉండగా ఇతర ప్రాంతాల్లో మరో 33 ఉన్నాయి. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ 1953లో టాటా గ్రూప్ నుంచి జాతీయం చేసినటువంటి ఎయిర్ ఇండియా సంస్థను ప్రైవేటీకరణలో భాగంగా తిరిగి 2022 జనవరిలో టాటా గ్రూప్నకే ప్రభుత్వం విక్రయించింది. రుణభారం భరించలేక ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఎయిర్ బస్, బోయింగ్ లాంటి 840 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఆర్డర్లు పెట్టింది. ఎయిర్ సేవ విమాన ప్రయాణికులు ప్రయాణ సేవల సమాచారం పొందడానికి ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పించే చరవాణి యాప్ ఎయిర్ సేవ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2016 నవంబర్లో దీన్ని ప్రారంభించింది. 2018లో మెరుగుపరిచి అప్డేట్ ఎయిర్ సేవ 2.0ను తీసుకురావడం జరిగింది. ఇక విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి తొలుత 6 విమానాశ్రయాలను ఎంపిక చేశారు. అవి అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, లక్నో, మంగళూరు, తిరువనంతపురం అన్నట్టు. ఇక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు భారతదేశంలో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పాక్యాంగ్ సిక్కింలో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2017లో 18 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం కూడా ఒకటిగా ఉంది. సో ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పౌర విమానయానం సబ్జెక్టుకి సంబంధించి
ఇన్ఫర్మేషన్. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సంబంధించినటువంటిది మనకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది.